ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు చేసిన వీడియో ఒకటి చూశాను. ₹1,00,00,000 పెట్టి మమ్మల్ని వేసేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు సాయి భక్తులు అని చెప్పి. అది ఎప్పుడూ జరగదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాయి భక్తులు ఎప్పుడూ అటువంటి దుర్మార్గం పనులు చేయరు. అంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పే నేను మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాను. బాబా గారిని విమర్శించడంలో కానీ, సచ్చరిత్రకు వక్ర భాష్యం చెప్పడంలో కానీ శృతి మించి చేస్తున్నారు. సాయి భక్తులు ప్రస్తుత స్పందనలు అవి ఆత్మరక్షణలో భాగంగానే నేను భావిస్తాను. సాయి భక్తులు ఎప్పుడూ ఎవరి జోలికి రాలేదు. సనాతన దైవాల్ని ఏ రోజు కూడా వాళ్ళు పల్లెత్తు మాట అనలేదు. అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే అది వ్యక్తిగతం అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. హిందూ ధర్మంలో ఉంటూనే రాముని విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, కృష్ణుని విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలు. కానీ సాయి భక్తులు సనాతన ధర్మాన్ని, హైందవ మత సిద్ధాంతాల్ని ఆచరిస్తూ బాబాగారిని గురువుగా భావించుకుంటూ, సేవించుకుంటూ, బాబాగారి మందిరాలలో సనాతన దైవాల ఆరాధన కూడా ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు. ఇందులో ఎక్కడ హైందవ ధర్మానికి విరుద్ధంగా సాయి భక్తులు ప్రవర్తించింది లేదు. ఒకే ఒక్కటి అభ్యంతరకరంగా కొంతమంది లేవనెత్తిన విషయం ఏమిటంటే, బాబాగారి పాదాల దగ్గర హిందూ సనాతన దైవాలను పెట్టడం కరెక్ట్ కాదు అని. అది ప్రవచకులు కూడా చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పారు, గరికపాటి గారు చెప్పారు, అందరూ చెప్పారు. వద్దివర్తి పద్మాకర్రావు గారు చెప్పారు, ఇంతకుముందే చెప్పారు. ఈ యొక్క గొడవలు స్టార్ట్ కాకముందే చెప్పారు. అయినా దాని మీద సరైనటువంటి ప్రణాళికతో ముందుకు రాలేదు ఎవరు కూడా. వాళ్ళు కనుక కొద్దిగా చొరవ తీసుకొని సాయి మందిరాలతో కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఆ విషయాన్ని చెప్పింటే చాలా సులభంగా, తేలికగా ఆ సమస్య పరిష్కారం అయిపోయేది. అలాగే ఇంకా ఏవైనా అటువంటివి హిందూ దైవాలకు ఎక్కడన్నా తెలిసి తెలియక పొరపాటున చేస్తే వాటి గురించి చెప్తే చర్చల ద్వారా అయిపోయేదాన్ని. యూట్యూబ్ ఛానల్స్లో వాటిని ప్రస్తావించినా బాగానే ఉండేది. ప్రస్తావించడం కాకుండా బాబాగారి మీద, బాబాగారి భక్తుల మీద విపరీతమైన దాడి చేస్తూ అవమానిస్తూ, ఎలా సాయిబాబా గారి మందిరాల్ని సాయి దర్గాలుగా పేర్కొనడం, ఇది చాలా భయంకరమైనటువంటి తప్పిదం. కోట్లాది మంది హిందూ సోదరులు పూజించుకునే మందిరాలని దర్గాలు అనడం చాలా తప్పు, చాలా అహంకారపూరితమైన రెచ్చగొట్టే విధానం. అలాగే కోట్లాది మంది పూజించే సద్గురువుని సాయిబు అని ఏకవచనంతో ఆయన మతంతో ఆయన్ని సంబోధించడం, ఇది అంతకంటే పెద్ద తప్పు. ఆ తర్వాత సచ్చరిత్రలోని
సంఘటనలను వక్రీకరించినా పర్లేదు, అవహేళన చేస్తూ దానికి బాబాగారిని కించపరుస్తూ, వారి వ్యక్తిత్వాన్ని కూడా కించపరుస్తూ, లేని అపోహలు కల్పిస్తూ చాలా హీనంగా కొన్ని సందర్భాల్లో చేయడం జరిగింది. ఇది మూడో తప్పు, అతిపెద్ద తప్పు. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో లలిత్ కుమార్ గారు అన్నారు, రారా పోరా ఒరే అని అనడం కూడా మల్లయ్య గారికి ఇష్టం లేదు, అందుకనే వారు వాటిని ఖండిస్తున్నారు అని పరుష పదాలు వాడు. మీరు కూడా ఆ పదాలను వాడడమే కాదు, హెడ్డింగ్ ఏమంటారు, టైటిల్ కూడా మీరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి రా వెదవల్లారా అని చెప్పి, రండిరా పొండిరా అంటూ, ఏం చేసుకుంటారా, ఇంకా రకరకాల ఈ రా అనే పదాన్ని మీరు చాలా సులభంగా అనేక సార్లు వాడారు. అంతకంటే మీరు ముందుకు వెళ్ళలేదని నేను కూడా చెప్తాను. అంతకంటే మీరు ముందుకు వెళ్ళి బూతులు మాట్లాడలేదని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఒరే అనే పదాన్ని చాలా సులభంగా వాడడం, సాయి భక్తుల్ని చాలా చులకనగా సంబోధించడం, అవహేళన చేయడం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. అవి చేస్తూ మీరు చర్చలకు రండి, నాకు సమాధానం చెప్పండి అన్నారు. ఇది కాదు. ఈ సందర్భంగా నేను మీ మిత్రుడైనటువంటి భరతవర్ష గారిని గుర్తు చేస్తాను. వారు ఈరోజు రమణానంద గారికి కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. వారిలాగా చర్చలు అని అంటే గౌరవప్రదంగా చర్చలు జరగాలి, పరస్పరం గౌరవించుకుంటూ చర్చలు చేసుకోవాలి. అంతేగాని దూషణ భూషణలు, అలాగే అవహేళనలు, అలాగే వక్రీకరించడాలు అవన్నీ కూడా చేసేస్తూ చర్చలకు రమ్మని పిలవడం అనేది జరిగే పని కాదు. కాబట్టి ఇన్ని రోజులుగా చర్చలు అనేది జరగకుండా విషయము పెరుగుతూ వచ్చేసింది, పరస్పర దూషణ భూషణలకి దారితీసింది. నేను ముందే ఇదంతా ఊహించి చెప్పాను. ఇవి ఎక్కడ ఆగుతాయంటే చివరికి జరగరానిది జరిగిన తర్వాత, చాలామందికి నష్టాలు జరిగిన తర్వాత, కష్టాలు జరిగిన తర్వాత, అప్పుడు ఓం శాంతి ఓం శాంతి అంటూ పెద్దలు అప్పుడు వస్తారు లైన్లోకి, ఇరు వర్గాలను కూర్చోపెట్టి సంధి చేస్తారు. అలా జరగకముందే ఏ నష్టము ఎవరికి, ఏ ఒక్కరికి కూడా నష్టం కష్టం జరగకముందే చక్కగా కూర్చొని చర్చించుకొని సమస్యను పరిష్కారం చేసుకునే మార్గం కూడా ఒకటి ఉంది. మీరు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. మీ టార్గెట్ ఏంటి? సాయి మందిరాలన్నీ కూడా మూసేయాలి, హిందువులు ఎవరిని సాయి మందిరాలకు వెళ్లకుండా చెయ్యాలి. ఇది మీ టార్గెట్. కాబట్టి మీరు చర్చల ద్వారా మీరేమీ వెనక్కిపోయే అవకాశం ఉండదు. ఎందుకని మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు కదా, 4 సంవత్సరాల్లోగా లేదా 2 సంవత్సరాల్లోగా సాయి మందిరాలన్నీ మూతపడిపోవాలను. అలా పోనీ అది కాకపోయినా చర్చలకు ఆహ్వానించటం అనేది మీరు ముందే ప్రయత్నం చేయాల్సింది. వీడియోలు చేయడానికి ముందే కొంతమంది పెద్దల సహాయం తీసుకొని, స్వామీజీల సహాయం తీసుకొని, మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి, సాయి భక్తుల్లో పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టి చర్చలు చేసుంటే ఎంతో బాగుండేది. ఆ చర్చలు విఫలమైపోతే ఆ తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా మీరు అది కూడా సంస్కారయుతంగా, సభ్యతగా ప్రశ్నలు సంధిస్తూ మీ యొక్క సందేహాలని వెలిబుచ్చవచ్చు. సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేయొచ్చు. మీరు రాజ్యాంగ విరుద్ధంగా సాయిబాబా గారి మీద విమర్శలు చేయడం, సచేతన విమర్శలు చేయడం చేశారు కాబట్టి కేసులు వాళ్ళు పెట్టగలిగారు, కేసులు చట్టం తీసుకోగలిగింది. ఎవరినైనా అనవసరంగా ఒరే అన్నా కానీ అది తప్పే. కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఒరే అని నన్ను అన్నాడు, నా గౌరవానికి భంగం కలిగించాడని కేసు పెడితే తీసుకుంటారు. ఒరే అనడం ముందు తప్పు. కాబట్టి నా మీద కేసు పెడతావా అని అడిగితే ఎలాగా? ఒరే అనకూడదు కదా. కాబట్టి ఒక దెబ్బ కొట్టడం తప్పు, ఒరే అనడం తప్పు,
కాబట్టి మనకంటూ ఒక చట్టం ఉంది, ఒక న్యాయస్థానాలు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, రాజ్యాంగం ఉంది. దాని ప్రకారంగా వెళ్ళాలి. మీరు చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. అయితే ఇక్కడ మందిరాల వాళ్ళకు, సాయి భక్తులకు నష్టం కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా మన మీద అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో కేసులు వేయాలని చూస్తున్నారు, వేధించాలని చూస్తున్నారు, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చూశారా అని మళ్ళీ మీరు హిందూ సోదరులకు పిలుపునిస్తున్నారు. కేవలం ఆర్థిక నష్టం కలిగితేనే బాధ కలగదండి. మన తల్లినో తండ్రినో ఎవరైనా దూషించినప్పుడు అక్కడ ఆర్థిక నష్టం ఏముండదండి. తల్లి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ, తమ తల్లిదండ్రులను ఎవరైనా దూషిస్తే సహజంగానే పుత్రులకు లేదా పుత్రికలకు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. తల్లిదండ్రులను దూషించిన వారి మీదకి ఎవరైనా సరే పోరాటానికి వెళ్తారు. భార్గవరాముడు ఏం చేశాడు? తన తండ్రిని సంహరించినందుకు కార్తవీర్యార్జునుని సంహరించాడు పోయి. కాబట్టి ఒక గురువుని తల్లిదండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, దైవంతో సమానంగా ప్రేమిస్తారు. అదే మన సనాతన ధర్మం చెప్పింది. గురువుని ఎలా ప్రేమించాలో మీకు తెలుసు, మీకు తెలియంది కాదు. ఎందుకంటే మీరు కూడా గురు భక్తులే కదా. మొన్న ఎక్కడో ఒక వీడియోలో చెప్పారు, నా గురువు సాయిబాబా కంటే 100 రెట్లు, కోటాను కోట్ల రెట్లు గొప్ప అని చెప్పారు. చూడండి, మీ గురువు మీద మీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత భక్తి ఉందో. నా గురువుని ఏమన్నా అంటే ఊరుకోను, వాళ్ళ తాట తీస్తాను, వాళ్ళకు తగిన విధంగా సమాధానం చెప్తాను అని కూడా చెప్పారు. అది గురుభక్తి. మరి మీ గురువు మీద మీకున్న భక్తి సాయిబాబా గారికి గురువుగా భావిస్తున్నటువంటి భక్తులకు ఉండదా? మీ గురువు ఎంతమందికి గురువో నాకు తెలియదు, కానీ బాబాగారు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మందికి గురువు కదా, దైవం కదా. మరి ఆయనని మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడడం, సాయిబు సాయిబు అంటూ సంబోధించటం, సచ్చరిత్రలో ఉన్న కథలన్నీ వక్రీకరించటం, ఆవేశంగా మాట్లాడుతూ సాయి భక్తులకు ఒక్కడికి నరాలు లేవు, లేదా ఒక్కడికి తెలివితేటలు లేవు, ఒక్కడు మాట్లాడలేడని అవహేళన చేస్తూ మాట్లాడడం, అసలు ఇవన్నీ ఎవరిచ్చారు అధికారం మీకు? సాయి భక్తులను తక్కువ చేసి మాట్లాడుతూ, చులకన చేస్తూ మాట్లాడుతూ, చర్చలకు రావడం రాకపోవడం వారి ఇష్టం, రాకపోతే వాళ్ళని అవహేళన చేయడం, ఇవన్నీ ఎక్కడ ఎవరు ఏ శాస్త్రాల్లో ఉన్నాయి, ఏ ధర్మంలో ఉన్నాయి? ఇవన్నీ రెచ్చగొట్టడమే కదా. కాబట్టి సాయి భక్తులు ఎవరైనా కేసులు పెట్టినా, బాధపడ్డా, ఇంకో రకంగా రియాక్ట్ అయినా అవన్నిటికీ కారణం మొట్టమొదట ఈ సమస్యని మీరు తీసుకెళ్లాల్సిన పద్ధతిలో తీసుకెళ్ళలేదు. చాలా ఆవేశంతో, చాలా అందరినీ బాధ పెట్టేలాగా నేను చూస్తున్నాను. చాలామంది స్త్రీమూర్తులు కూడా సాయి భక్తులు మీ మీద ఎంత ద్వేషంతో ఉన్నారంటే, ఎంత కోపంతో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. నాలాంటి వాళ్ళు మీ గురించి ఇలా నేను మర్యాదగా వీడియోలు చేస్తుంటే వాళ్ళకి అస్సలు నేను నచ్చట్లేదు అసలు. వాళ్ళకి నా మీద కోపం వస్తుంది, నాకు తెలుసు ఆ సంగతి. కానీ సమస్యని పెంచడం కాదు, తగ్గించడం జరగాలి అనే ఉద్దేశంతో, అలాగే మీ వైపున ఉన్న 1-2 ధర్మబద్ధమైన డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని, అలాగే మీరు హైందవ మత ధర్మం కోసం పరమతాలతో పోరాడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే మీ వయసు, మీకున్నటువంటి జ్ఞానం సాయిబాబా గారిని అర్థం చేసుకునే స్థాయిలో లేకపోవడం వల్ల మంచిగానే సంబోధించాలి. తెలియక మీరు చేస్తున్నప్పుడు తెలిసిన మేము మర్యాదగానే సంబోధించాలి. మీరు తెలుసుకునేలాగా మేము నడుచుకోవాలి. అంటే ఎలా మాట్లాడాలో మీకు తెలియాలంటే మేము ముందు దాన్ని అనుసరించాలి. అందుకని ఈ విధంగా నేను వీడియోలు చేస్తూ ఉంటే మా వాళ్ళకు నచ్చట్లేదు. అంటే అంత ఆవేశం ఉంది అందరూ, సాయి భక్తులు చాలా ఆవేశం ఉంది. ఆవేశానికి కారణం మీరే. మీ ఆవేశమే వారిలో ఆవేశాన్ని కలిగించింది.
వారు తల్లి తండ్రి గురువుగా భావించే సాయినాథుల వారిని, ఎందుకంటే బాబాగారు అందరిలాంటి గురువు కాదు, అందరిలాంటి స్వామీజీ కాదండి, అందరిలాంటి సన్యాసి కాదు, అందరిలాంటి స్వామీజీ కాదు. ఆయన ఏ రోజు ఒక పైసా కూడా కూడబెట్టుకోవాలని చూడలేదు, నిల్వ చేసుకోలేదు, ఏ సుఖాలు అనుభవించలేదు. చివరి వరకు పకీరుగానే జీవించారు. ఏ ఆశ్రమాలు నిర్మించలేదు, ఏ శిష్యులను ఏర్పాటు చేసుకోలేదు, ఏ శిష్యులతో పీఠాధిపతిగా పూజింపబడాలని ఆశించలేదు, ఏ శిష్యుల దగ్గర నుంచి కోట్లు తీసుకోలేదు. దక్షిణ రూపంలో తీసుకున్నదంతా సాయంత్రానికి పనిచేసి మళ్ళీ బికారిగా పకీరిగానే ఉన్నాడు. కనీసం తాను నివసిస్తున్న మసీదుకు తలుపులు కూడా బిగించుకోలేదు, ఓపెన్గానే ఉంచాడు. ఎల్లవేళలా తనను ఆశ్రయించిన భక్తులు వారి కోసం జీవించాడు, వారిని కాపాడడానికి జీవించాడు, వారికి సద్బుద్ధిని కలిగించడానికి ప్రయత్నం చేశాడు, సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేశాడు, సంపూర్ణ వైరాగ్యాన్ని ఆచరించాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామం, అది అల్లా నామం కావచ్చు, ఇంకో నామం కావచ్చు, కానీ భగవంతుని నామాన్ని ఎల్లప్పుడూ జపించేవాడు. అందరినీ ప్రేమతో పలకరించేవాడు. మీరు చూపించే కొన్ని సందర్భాల్లో ఆయన అరిశాడు, తిట్టాడు, అవి కొన్ని సందర్భాల్లో ఒక కారణంతో ప్రవర్తించింది. కానీ మొత్తం జీవితం అంతా చూసినప్పుడు ఎంత ప్రేమ కురిపించాడు భక్తుల మీద. ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన ఊరు తెలియదు, పేరు తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, మతం తెలియదు, కులం తెలియదు, డబ్బులు లేవు, మీరు అన్నటువంటి వేదాలు చదివినటువంటి అటువంటిది ఏమీ కనపడదు. సన్యాసి వేషం వేసుకోలేదు. పోనీ హిందూ ధర్మంలో సన్యాసి వేషం వేసుకుంటే ఎవరినైనా గౌరవిస్తారనడానికి పకీరు వేషంలో ఉన్నాడు, 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకున్నాడు. అటువంటి వ్యక్తిని షిరిడీ ప్రజలు కానీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి గొప్ప గొప్ప విద్వాంసులు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ అటువంటి వ్యక్తిని అంతగా ప్రేమించటానికి, ఆయన కోసం అంతగా తప్పించటానికి, ఆయన్ని దేవుడితో సమానంగా పూజించటానికి ఆయనలో ఎన్ని గొప్ప విశేషాలు ఉంటే, ఎంత గొప్ప విశిష్టత ఉంటే, ఎంత ప్రేమతత్వం ఉంటే అది సాధ్యమవుతుందండి. ఆలోచించండి. మనం మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో ప్రేమింపబడలేకపోతున్నాం, మన మిత్రులతో ప్రేమింపబడలేకపోతున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఏమీ లేని సాయిబాబా వారు ఎక్కడి నుంచో వచ్చి అక్కడి ప్రజలందరికీ దేవుడయ్యాడంటే ఆయనలో ఎంతటి గొప్ప లక్షణాలు, ఎంత ప్రేమతత్వం ఉంటే సాధ్యమవుతుంది. అటువంటి ప్రేమమూర్తిని, త్యాగమూర్తిని, అటువంటి నిరహంకారిని, నిరాడంబర జీవితాన్ని గడిపిన వారిని, సమాజ హితం కోసం జీవించిన వారిని, సర్వమత సామరస్యం కోసం, ప్రపంచ శాంతి కోసం జీవించిన వారిని పట్టుకొని అన్ని మాటలు మాట్లాడుతూ అంత హేళన చేస్తుంటే, వారిని తల్లి తండ్రి గురువుగా భావించుకొని వారి నుంచి ఎన్నో మేలు పొందినటువంటి భక్తులు ఊరుకుంటారా? వారికి ఎంత వేదన కలిగి ఉంటుంది, ఎంత బాధ కలిగి ఉంటుంది. ఆ వేదన, ఆ బాధలో నుంచి వచ్చే మాటలే గుండా మల్లయ్య గారు మాట్లాడిన మాటలు, లేదా మా ధనంజయ గారు మాట్లాడే మాటలు. అవి బాధలోంచి వచ్చిందే తప్ప ద్వేషంలోంచి వచ్చింది కాదు. మీరు చాలా బాధ పెట్టారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. కాబట్టి దీనికి ఆజ్యం పోసింది మీరే. దయచేసి ఇప్పటికైనా ఆవేశాన్ని తగ్గించుకొని దీని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. మీకు చాలామంది స్వామీజీలు, సన్యాసులు తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కొంతమంది పట్టుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వారి ద్వారా చర్చలు కూర్చొని చక్కగా ఏవైతే సాయి భక్తులు మందిరాలు నిర్వహించడానికి లేదా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ డిమాండ్స్ పెట్టండి. సాయిరామ్ అనకూడదు, సాయి కృష్ణ అనకూడదు, సాయి శంకర్ అనకూడదు. ఇవి అస్సలు కుదరవు, సాధ్యం కాదు. ఎవరు ఆదేశిస్తారు? కోటాను కోట్ల భక్తుల్ని నోటి నుంచి వచ్చే సాయిరామ్ అనే పదాన్ని ఆపడం ఎవరు చేస్తారు? చట్టం ఆపుతుందా? కాదు.
అలాంటివి ఆమోదయోగ్యం కానివి, ఆచరణ సాధ్యం కానివి కాకుండా నిజంగా ఇబ్బందికరమైన ఏమైనా ఉంటే మాట్లాడి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. ఇది ఇంకా పెద్దది కాకూడదు, ఎవరికి ఎటువంటి నష్టం కాకూడదు. ఇటు మా సాయిబాబా గారి భక్తులకు ఇబ్బంది కలగకూడదు, చెడ్డ పేరు రాకూడదు, మీకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ హిందూ ధర్మ రక్షణ పోరాటం నిర్విఘ్నంగా ప్రశాంతంగా సాగాలి. మనస్ఫూర్తిగా హిందువుల తరపున మీరు పోరాడగలగాలి. దానికి హిందూ ధర్మంలో 100కి 100 పాళ్ళు జీవిస్తున్న సాయి భక్తులను ఇబ్బంది పెట్టి అవమానించి సాయి మతం అని చెప్పి సాయి భక్తులు మరొక మతంగా భావిస్తూ ద్వేషిస్తూ ఆ ప్రయత్నం పూర్తిగా విరమించుకొని సాయి భక్తులతో కలిసి మీరు చక్కగా మీ పోరాటం కొనసాగిస్తే ఈ సమస్య చాలా చక్కగా చాలా సులభంగా పరిష్కారం అవుతుంది. లేదు సాయిబాబా భక్తుల్ని సాయి మతంగానే మేము సంబోధిస్తాం, సాయి మందిరాలని దర్గాలుగానే భావిస్తాం, సాయి మందిరాలు మూతబడేలా చేస్తామంటే అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది నాకు తెలియదు. కానీ మీ సంకల్పం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నెరవేరదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, హిందూ సమాజంలో 100కి 60-70 మంది, నాకు తెలిసి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి చాలామంది మీ సోదరుల ఇళ్లలోనే తల్లి సాయి భక్తురాలు, తండ్రి సాయి భక్తుడు, తమ్ముడు సాయి భక్తుడు, తాత సాయి భక్తుడు, అమ్మమ్మ సాయి భక్తుడు ఇలా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క లక్ష్యం నెరవేరదు. కొంత డిస్టర్బ్ చేయగలుగుతున్నారు అంతవరకే. మీరు ఎంతవరకు ఈ సాయి బాబా గారి సమస్యను పట్టుకొని వేలాడతారో అంతవరకు ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకు ఓపిక లేక ఏ రోజు మీరు వదిలేస్తారో ఆ సాయితత్వం మళ్ళీ ఊవెత్తున లేచి పడుతుంది. అసలు నిజానికి ఈ 5-6 నెలల్లో బాబాగారి మందిరాలకు ఎవరు వెళ్తున్నారో వెళ్ళట్లేదు, సాయి భక్తులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. బట్ మీ కారణంగా ఇప్పుడు సాయిబాబా గారు మరొక్కసారి ప్రపంచం మొత్తానికి తెలిశారు. ప్రపంచం ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా బాబా గురించి తెలుసుకుంటున్నారు. మరి బాబా గారి సంకల్పంలో మరొక్కసారి ఆయన నిద్రానంగా స్తబ్దంగా ఉన్న సాయి భక్తుల్ని నిద్రలేపి ఒకసారి మళ్ళీ ఆ భక్తి లక్షణాలని ప్రపంచానికి తన గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ఇలా చేశారో తెలియదు. ఏదేమైనా పరిస్థితులు ఇంకా విషమించకుండా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తాను. సాయిరామ్.